ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 7 మాటలలో 7వ మాట, చివరి మాట ఈరోజు మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ప్రభు చెప్పారు. సహజంగా ఈ ప్రార్థన యూదులు చేసుకోవడం అనేది వాళ్ళకు అలవాటు. రోజువారీ జీవితంలో వారు ప్రతి రాత్రి నిద్రించినప్పుడు ప్రార్థన చేసుకున్నాక చివరిగా వారి మాట అంటారు అన్న సంగతి నేను కొన్ని సందర్భాల్లో విన్నాను, నేర్చుకున్నాను. ఏదేమైనా యేసు ప్రభువారు అలాంటి ప్రార్థన కాదు ఇక్కడ చేసేది. ఎందుకంటే ఇది రాత్రిపూట పడుకున్నప్పుడు చేసే ప్రార్థన కూడా కాదు. మనందరికీ తెలుసు, ఆయన గొప్ప రక్షణ నిమిత్తం చేయవలసిన లేఖనాల యొక్క నెరవేర్పు అంతా కూడా ఆయన జరిగించాడు. ఇకపోతే సహజంగా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్న మాట ఇలాంటి సమయంలో అందరూ అనలేరు. ఎందుకంటే ఆత్మ అనేది మనం అప్పగించుకునేది కాదు. అది ఉన్నంత వరకు ఈ శరీరంలో ఉండి తిరిగి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తనంతటా అదే వెళ్ళిపోయేది. ఉదాహరణకి 90వ కీర్తన 1వ వచనం చూస్తే, ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. 3వ వచనం అంటాడు, మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు అని మనం అక్కడ చూస్తాం. ఇంకాస్త లోతుగా స్పష్టంగా మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, ఆత్మ తాను దయచేసిన వాని యొద్దకు పోవును. అది సో ఆత్మ అనేది శరీరాన్ని విడిచినప్పుడు దానంతట అదే ఎటు వెళ్ళాలో అటు వెళ్ళిపోతుంది తప్ప దీన్ని స్పెషల్గా అప్పగించడం అనేది జరగదు. ఇది మనం మొదటగా గుర్తించాల్సిన విషయం. కానీ యేసు ప్రభువారు ఆత్మను అప్పగించుకుంటున్నాడంటే ఇది కాస్త వ్యత్యాసంగా మనకు కనపడుతుంది. అంటే ఈయన మరణం అనేది సహజంగా వచ్చిన మరణం కాదు. ఈయన సొంతగా సర్వమానవాళి పాపముల కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. మరణమునకు ఆయన అప్పగించుకున్నాడు. సో ఇది ఒక త్యాగపూరితమైనటువంటి మరణం. దేవుని ప్రణాళిక కొరకు ఆయన అప్పగించుకున్నటువంటి మరణం. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, ఎవరు నా ప్రాణమును తీయలేరు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. అది ఆయన అప్పగించుకుంటున్నాడు. ఆయన నరుడిగా పుట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దాన్ని పూర్తి చేశాడు కనుక ఆయన ధైర్యంగా ఈ మాట అంటూ తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నట్టుగా మనం చూస్తాం. ఇందులో మనం గ్రహించే ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక గొప్ప సిద్ధపాటుని మనం చూస్తూ ఉన్నాం. మనం రక్షణ పొందేటప్పుడు కూడా ఎంతో కొంత సిద్ధపడుతూ ఉంటాం. శారీరకంగా బాప్తిజం కానీ అలాగా రక్షణ పొందడానికి ముందు మనం కొంత సిద్ధపడుతూ ఉంటాం. రక్షణ అనేది అంతరాత్మలో మనకు తెలియకుండానే జరిగిపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఏ క్షణమైతే పాపమును గూర్చి నీతిని గూర్చి ఒప్పింపచేశాడో, ఎప్పుడు మన హృదయంలో ఆ కలత మనం అనుభవించామో, ఆ పశ్చాత్తాపాన్ని అనుభవించామో, విశ్వాసం మూలముగా అప్పుడే మనం రక్షింపబడ్డట్టు. అయితే సమాజంలో ప్రత్యక్షంగా సహవాసంగా ఉండాలి కాబట్టి, సాక్ష్యంగా ఉండాలి కాబట్టి, బాప్తిస్మం అనే కార్యక్రమంలో మనం రక్షణ కార్యక్రమంలో వెళ్ళేటప్పుడు కొద్దిగా ఫిజికల్గా సిద్ధపడతాం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే ఈ విధంగా రక్షణ కొరకు శారీరకంగా సిద్ధపడతారో, ఆ తర్వాత వారు తమ యొక్క జీవితాన్ని రక్షణలో కొనసాగించుకోవాలి. అలా కొనసాగించుకుంటూ పరలోకానికి సిద్ధపాటు కావాలి. అది యేసు ప్రభువారు తన జీవితం అంతా దేవుని చిత్తాన్ని నెరవేర్చి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఆయన సంపూర్ణంగా సిద్ధపడినట్టుగా చూస్తాం. హెబ్రీ పత్రికలో అందుకే ఈ మాట రాయబడి ఉంటుంది, తనను మరణం నుండి తప్పించగలవానికి ఆయన ఏడుపులతోనూ రోదనలతోనూ మహారోదనలతోనూ ఆయన ప్రార్థించినందున అన్న మాటలు మనం చూస్తాం.
అంటే శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన కూడా ఒక సహజంగా ఒక మానవుడు ఏ విధంగా అయితే సిద్ధపడాలో ఆ విధంగా ఆయన సిద్ధపడినట్టుగా మనం చూస్తాం. చాలామంది ఎలాగ సిద్ధపడుతూ ఉంటారు అంటే శారీరకంగా చూస్తే, ఉదాహరణకి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళు ఏమంటారంటే ఆ శరీరం సహకరించక, వృద్ధాప్యంలో శరీరం బ్రతకడానికి సహకరించక బాధపడుతున్న సమయంలో వాళ్ళు ఏమంటారంటే, అయ్యా ఎందుకయ్యా నన్ను తీసుకుపోయా, అయ్యా నన్ను కాలి చాపే వయసులో నేను పోయి ఇంకెందుకు, నన్ను తీసుకుపో అంటారు. అది సిద్ధపడి అన్న మాట కాదు, మనందరికీ తెలుసు. ఎందుకు ఆ మాట వాళ్ళు అన్నారంటే ఆ శరీరంలో సహకరించక, ఇంకెందుకు అనవసరం, చిరాకు వచ్చేసింది, విరక్తి వచ్చేసింది కాబట్టి అలాగ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆత్మలో సిద్ధపాటు కలిగి ఉన్నారా అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఆత్మలో సిద్ధపడిన ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు యేసయ్య ఆయన ఎంతో వేదనలో ఈ మాట చెప్తా ఉన్నాడు. కేవలం వేదన పడ్డాడని ఈ మాట చెప్పడం లేదు. ఆయన వేదనతో సిద్ధపడి ఉన్నాడు కనుక, సిద్ధపడిపోయాడు కనుక, సిద్ధపాటు జరిగిపోయింది కనుక, ఆయన అన్నీ పూర్తి చేశాడు కనుక ఈ మాట చెప్తున్నాడు. అంతేగాని ఈయన కూడా శిలువ మీద ఉన్నాడు, వేదనతో ఉన్నాడు కాబట్టి ఎందుకయ్యా నన్ను తీసుకుపో, ఈ ఆత్మను చేర్చుకో అన్న మాట కాదది. వృద్ధాప్యంలో అనేవాళ్ళు మాట కాదది. ఈయన ఇంకా ఏమైనా భరించాలంటే రెడీగా ఉన్నాడు ఆయన భరించడానికి. ఒక మాట మనం చూస్తాం, ఆ 7 మాటల్లో ఒక మాట, ఆయన సమాప్తమైనదని బిగ్గరగా కేక వేసి తలవాల్చెనని ఒక భయంకరమైన కేక వేస్తాడు. ఆ కేక దేనికి సాదృశ్యం అంటే విజయానికి సాదృశ్యం. మన స్పోర్ట్స్ చూస్తూ ఉంటే కొంతమందికి అర్థమవుతుంది, ఒక గోల్ కొట్టినప్పుడు, లేకపోతే ఒక 6 కొట్టినప్పుడు, లేకపోతే ఒక చివరి సమయంలో గెలిచినప్పుడు ఒక గొప్ప కేక వేస్తారు. సో యేసు ప్రభు నోట ఆ వచ్చిన కేక శరీరంలో ఉన్న మిగిలిన బలమంతా దగ్గరికి తెచ్చుకొని ఆయన విజయపు కేక వేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అది సిద్ధపాటుతో వచ్చిన కేక, అది సిద్ధపడి వేసిన కేకే కానీ బాధను భరించలేక వేసిన కేక కాదు. ఇంకేదన్నా సరే ఆ క్షణంలో ఆయన రెడీ, కమాన్, ఇంకేం చేస్తారో, లేఖనాలు ఇంకేం నెరవేరాలో అన్నిటిని కూడా అనుభవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లేకపోతే ఆయనలాగా ఇంకెవరినన్నా శ్రమ పెడితే, ఎవరినన్నా హింసిస్తే, బాధ పెడితే అసలు ఈ పాటికి ఎప్పుడో చచ్చురుకునేవాడు. అలాంటి బాధ ఏ మనవడు కూడా పడలేడు. అంత శ్రమ ఎవరూ పడలేరు, ఈ పాటికి చచ్చిపోయేవాళ్ళు. కానీ ఆయన చావలేదు అంటే కారణం ఏంటంటే ఇంకా ఎన్ని అనుభవించాలో, ఎంత అనుభవించాలో అంత అనుభవించడానికి ఆయన తన ప్రాణాన్ని తన దగ్గరే నిలుపుకొని ఉన్నాడు. తనంతట తాను ప్రాణం పెట్టాడు కాబట్టే, ఇష్టపడి పెట్టాడు కాబట్టే ఈ మాట అంటున్నాడు. ఓకే, నేను చేయవలసిందంతా చేశాను, అంతా పూర్తి చేశాను, ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి దగ్గరికి వెళ్ళడానికి, మరణించడానికి. ఇప్పుడు నాకు ఓకే, పనంతా పూర్తి చేశాను అని ఆ భరోసాతో, ఆ ధైర్యంతో, ఆ రోషంతో, ఆ సిద్ధపాటుతో ఆయన ఈ మాట చెప్పాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. నాకు కూడా అప్పుడప్పుడు భయం వేసినప్పుడు, కొన్నిసార్లు ప్రమాదకరమైన పరిస్థితి నాకు అనిపించినప్పుడు నేను ఇలాగే ప్రార్థన చేసుకొని పడుకునేవాడిని. ప్రభా, ఇదిగో ఇప్పటి వరకు కాపాడావు, పరిస్థితి ఏం బాగోలేదు, ఏం జరుగుద్దో ఏంటో తెలియదు, కాబట్టి నాయన నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నానని బాగా చక్కగా ప్రార్థన చేసుకొని క్షమాపణ అడిగి, ఇంకా నా పాపం గురించి నేను ఇంకా ఒప్పుకొని, ఇంకా నాకే తెలియకుండా నా మనసు, వాచ, కర్మ, నా క్రియ ఏ విధంగానైనా తప్పు చేసేనేమో అని ప్రభు దగ్గర ఒప్పుకొని నేను ఈ మాట కూడా చెప్పుకొని పడుకున్న రోజులు చాలానే ఉన్నాయి. కాబట్టి ఇదొక సిద్ధపాటుతో కూడినటువంటి మాట. ఈ చివరి మాట మనలను సిద్ధపడమని హెచ్చరిస్తూ ఉంది. ఓ దేవుని ప్రియబిడ్డలారా, మనం అందరం కూడా సిద్ధపడవలసినటువంటి గడియల్లో మనం ఉన్నాం. ప్రభు ఏ సమయంలో వస్తారో తెలియదు, ఏ సమయంలో మనం వెళ్తామో తెలియదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు ఏ క్షణాన ఎప్పుడు ఎటువైపు నుంచి మొదలవుతాయో తెలీదు, ఎప్పుడు ఎటువైపు మిసైల్స్ పడతాయో తెలీదు. సో హాయిగా ఉన్నాను అని అనుకోవడం కంటే
ఏ పూటకు ఆ పూట, ఏ నిమిషానికి ఆ నిమిషం మనం సిద్ధంగా ఉన్నామా లేదా, సిద్ధపడి ఉన్నామా లేదా అన్న దాని మీద కూడా మనం ఆలోచన పెట్టి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడి ఉందాం. మన ఆత్మలు ఆయన చేతికి అప్పగించుకోవడానికి సంసిద్ధమవుదాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.